అరటి పండ్లు ఆరోగ్యానికి ఎంత ప్రయోజనాలను అందిస్తాయో అందరికీ తెలిసిన విషయమే. ఆకలిగా ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు ఒక అరటి పండు తింటే చాలు ఇన్స్టంట్ ఎనర్జీ పొందుతారు. ఉదయం బ్రేక్ఫాస్ట్ లో లేదా బ్రేక్ఫాస్ట్ కు ముందు ఒక కప్పు కాఫీ తాగడం కంటే ఒక అరటి పండు తింటే ఇన్స్టంట్ ఎనర్జీ పొందుతారు. అరటి పండ్లో పొటాషియం వంటి న్యూట్రిషన్స్ అత్యధికంగా ఉంటాయి కాబట్టి వీటిని డైలీ డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిది. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవి కూడా చర్మ సంరక్షణకు గ్రేట్ రెమెడీ అని చెప్పవచ్చు. ఇంకా అరటి పండ్లను జుట్టుకు కండిషనర్ గా, హెయిర్ మాస్క్ గా కూడా ఉపయోగించవచ్చు. న్యూట్రిషన్స్ కు పవర్ హౌస్ వంటి అరటి పండ్లను రెగ్యులర్ బ్యూటీకి ఎందుకు ఉపయోగించకూడదు? వీటి ఖరీదు కూడా తక్కువే మరియు అద్భుతమైన ఫలితాలుంటాయి. అరటి పండ్లను బ్యూటీని మెరుగుపరుచుకోవడానికి ముఖం, శరీరం, జుట్టుకు ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. అరటి పండును రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల శరీరం, చర్మం, జుట్టుకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. దీని రుచి అద్భుతంగా ఉంటుంది. అంతే రుచిగా బ్యూటీ బెనిఫిట్స్ ను కూడా అందిస్తుంది. అది ఎలాగో తెలుసుకోండి. మొటిమలు నివారణకు ప్యాక్. అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇది మొటిమలకు సంబంధించిన బ్యాక్టీరియా, క్రిములను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది చర్మంలో జిడ్డును నివారించడానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. హెయిర్ కండిషనర్. అరటి పండ్ల గుజ్జులో కొద్దిగా పెరుగు చేర్చి మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ ను ముఖం మొత్తం అప్లై చేయాలి. ఇండియక్ కండిషనింగ్ మాస్క్ వల్లే పనిచేస్తుంది. జుట్టుకు అరటి పండును అప్లై చేయడం వల్ల అద్భుతమైన మార్పులను అందిస్తుంది. ఓట్స్ మరియు బనానా స్క్రాబ్. అరకప్పు బనానా పేస్ట్ లో కొద్దిగా ఓట్స్ పౌడర్ మిక్స్ చేసి దీన్ని ముఖానికి అప్లై చేసి స్క్రాబ్ చేయాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది. బనానా షుగర్ స్క్రాబ్. ముఖానికి బనానా షుగర్ స్క్రాబ్ ను ఉపయోగించడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. ముఖ చర్మంలో మాయిశ్చరైజర్ ను కోల్పోతుంది. మాయిశ్చరైజింగ్ మాస్క్. ఒక అరటి పండును మ్యాష్ చేసి తేనెతో మిక్స్ చేసి దీన్ని హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ గా ఉపయోగించాలి. ఈ రెండిటి మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మానికి తగిన మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. కళ్ళ ఉబ్బు తగ్గిస్తుంది. ప్లెయిన్ బనానా పేస్ట్ ను ముఖం, కళ్ళకు అప్లై చేయడం వల్ల చర్మానికి కూలింగ్ ఎఫెక్ట్ ను అందివ్వడంతో పాటు ముఖం వాపును తగ్గిస్తుంది. పాదాల పగుళ్లను నివారిస్తుంది. బనానా పేస్ట్ కు కొద్దిగా పంచదారను పాదాలకు అప్లై చేసి పాత సాక్సులను ధరించాలి. రాత్రుల్లో ఇలా చేయడం వల్ల పాదాలు పగుళ్లు తొలగిపోతాయి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.